మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ హత్య చోటు చేసుకుంది. స్థానిక స్టీల్ పరిశ్రమలో పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవ హెమ్రాన్ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ వెంకట రాజం గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో మాకు ఈ మీర్జాపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి సమాచారం అందింది. సో దానిలో భాగంగా ఎస్ఐ గారు, సిఐ మేము అంతా కూడా స్పాట్ విజిట్ చేయడం జరిగింది. మృతుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే ఒక కంపెనీలో పనిచేస్తాడు. ఈయన హేమారామ్ అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సింగ్భూమ్ జిల్లా నుంచి వచ్చి ఒక 20 సంవత్సరాల యువకుడు. ఆయనని ఒక ఏదో గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాయితో బౌల్డర్ తోటి తల మీద మోదీ చంపినట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, తర్వాత మా టీమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా మేము వచ్చినాము. ఒక కేసు నమోదు చేసుకొని దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే గుర్తు తెలియని హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మేము అంటే వీలైనంత తొందరగా మేము ఈ కేసును డిటెక్ట్ చేయడం జరుగుతుంది. బ్రూనో అదేమో ఇప్పుడు కొత్తగా వచ్చింది. కాదు లోకల్ దాంతో జమ్మూ షెపర్డ్ పాస్ చేస్తే వాటిని కొడేలు ఉంటుంది కదా, కొడేలు మక్కలు ద్రోణ